కుటుంబంలో ఇంకా కార్యం జరగటం లేదని బాధపడుతున్నావైతే ప్రార్థనలో ఏకీభవించు. పరిశుద్ధుడా పరలోకపు మా తండ్రి కృపగల దేవా దైవగల దేవా యేసయ్యా నైనా ఏ బిడ్డలైతేనైనా కుటుంబంలోనైనా పనులు కావట్లేదు నైనా కార్యాలు జరగట్లేదని బాధపడుతున్నారో తండ్రి నాయనా బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభువా నాయన. ప్రతి బిడ్డలకున్న ప్రతి సమస్యల నుంచి విడిపించండి తండ్రి నాయన. కుటుంబంలో సమాధానం లేక బాధపడుతున్న బిడ్డలకి నాయన అటువంటి బిడ్డల్ని మార్చండి తండ్రి. కుటుంబంలో సమస్యల నుంచి విడిపించండి తండ్రి నాయన. ఆర్థిక సమస్యల కోసం బాధపడుతున్న బిడ్డలకి ఆర్థిక సమస్యల నుంచి విడిపించండి తండ్రి నాయన. బిడ్డల పక్షమునని కార్యములు జరిగించండి తండ్రి. బిడ్డలు నాయన వారి చేసే ప్రార్థనలు ఆలకించండి తండ్రి నాయన. వారి చేసే ప్రార్థనలకి జవాబు ఇవ్వండి తండ్రి నాయన. వారికి నాయన నెమ్మదినివ్వండి తండ్రి నాయన. వారికి ప్రశాంతతను దయచండి తండ్రి నాయన. బిడ్డలకున్న అవమానాలు నిందలన్నీ తీసివేతండి. బిడ్డల జీవితంలోని కార్యాలు జరిగించండి తండ్రి నాయన. వారి బంధువులేనైనా వారిని అవమానకరంగా మాట్లాడుతున్నారు తండ్రి నాయన. వాళ్ళకి నాయన నీ ఘనతని దయచేయండి తండ్రి నాయన. బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రవ్వా నాయన యేసయ్యా. నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. కుటుంబంలో బిడ్డలకి వివాహాలు కాక బాధపడుతున్న బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రవ్వా నాయన. ఈ నైనా వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డల జీవితంలో వివాహం ఘనంగా నీకు మహిమకరంగా జరిగించండి తండ్రి నైనా. ఏ వ్యక్తి సరిపోతుందో తండ్రి నైనా అటువంటి సంబంధాలు వచ్చి నైనా వివాహం నైనా జరిగేలని సహాయం దయచండి తండ్రి నాయన. పరిశుద్ధాత్మడ కుటుంబంలో ఏ బిడ్డలకైతే వివాహాల కోసం ఎదురు చూస్తున్నారో బిడ్డల జీవితంలో వివాహాలు జరిగించండి తండ్రి నైనా. కొంతమంది బిడ్డలకి జాబు లేక బాధపడుతున్న బిడ్డల పక్షమున నీ కార్యములు జరిగించండి. జాబు లేని బిడ్డలకి జాబులను సిద్ధపరచండి దేవా నాయన. పరిశుద్ధాత్మడానికే వందనాలు. కొన్ని కుటుంబంలో అయితేనైనా భార్యాభర్తలకి పడకనైనా అనుమానాలతోనైనా వారి జీవితాలు నాశనం చేసుకుంటున్న బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రవ్వానైనా. నైనా వారి భర్తలు నాయన చెడు వ్యసనాలకి బానిస అయిపోయిన వ్యక్తులను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రవ్వానైనా. ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తులకి నైనా మారు మనసును దయచేసి ఆ కుటుంబాన్ని కట్టండి తండ్రి. భార్యాభర్తల మధ్యనైనా నీ శాంతి సమాధానం దయచండి తండ్రి నైనా. బిడ్డలు చేస్తున్న కన్నీరు ప్రార్థనకి నీ జవాబు ఇవ్వండి. బిడ్డల్ని నాయన దీవించండి, ఆశీర్వదించండి తండ్రి నాయన. బిడ్డల పక్షంని నీ కార్యములు జరిగించండి. గర్భఫలం లేని బిడ్డలు నాయన బాధపడుతున్నారు తండ్రి నాయన. వారికి ఉన్న అవమానాలు నిందలన్నీ కొట్టివేసి నైనా వారికి గర్భఫలం తెరవండి దేవా. గర్భఫలం దయచేయండి తండ్రి. గృహం లేని బిడ్డలకి గృహాలు దయచేయండి తండ్రి నైనా. ఏ కుటుంబంలో నీ కార్యముల కోసం ఎదురు చూస్తున్నారో తండ్రి బిడ్డల జీవితంలో నీ గొప్ప కార్యములు జరుగును కాకనైనా. బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. బిడ్డల పక్షంలో నీ కార్యములు జరిగించండి తండ్రి. బిడ్డలకున్న అవమానం అనే కాడిని కొట్టివేతండి. నిందలు తీసివే నైనా. బిడ్డలకున్న ప్రతి ఒక్క అవమానాలు తీసివే తండ్రి నైనా. బంధువులే బిడ్డలను అవమానాలుగా మాట్లాడుతున్నారేమో, వారి రక్త సంబంధికులే బిడ్డల్ని నైనా హేళనగా మాట్లాడుతున్నారేమో తండ్రి నైనా వారికి ఉన్న అవమానాలు తీసివే తండ్రి. బిడ్డల పక్షంలో నీ కార్యములు జరిగించండి తండ్రి నైనా. బిడ్డల్ని రక్షించుకో తండ్రి నైనా. బిడ్డల్ని మొరాలకించండి తండ్రి నైనా. నీ ప్రార్థన దేవుడి సన్నిధిలో నైనా ఉన్నది. నువ్వు భయపడకు. దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. ఆయన నిన్ను పరీక్షిస్తున్నాడేమో, ఆ పరీక్ష నువ్వు జయించవచ్చు. దేవుడు తగిన సమయంలో నీ జీవితాల్లో కార్యాలు చేస్తాడు. ఎవరు ఎన్ని సమస్యలతో బాధపడుతున్నా ఆ సమస్యలన్నిటి నుంచి విడిపిస్తాడు. అనారోగ్య సమస్యతో బాధపడుతున్న బిడ్డలకు అనారోగ్య సమస్యల నుంచి విడిపించండి తండ్రి నాయన. బిడ్డలకి నాయన మంచి ఆరోగ్యం దయచండి తండ్రి నాయన. బిడ్డల జీవితంలో నైనా నీ కార్యములు జరిగించండి. బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి తండ్రి నాయన. చదువుకుంటున్న బిడ్డలకి నైనా చదువుకోవాలన్న ఆలోచన తలంపు నీవు తండ్రి నేను. ఎగ్జామ్స్లో నైనా బిడ్డలకి నీ విజయం దయచండి తండ్రి. విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తున్న బిడ్డల జీవితాల్లో నీ కార్యములు జరిగించండి. ప్రతి కుటుంబంలో నీ అద్భుతమైన కార్యములు జరిగించండి. బిడ్డల్ని దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచండి తండ్రి నాయన. ఉపవాసాలుండి ప్రార్థిస్తున్న బిడ్డల జీవితంలో నీ గొప్ప కార్యం జరిగించి దీవించి ఆశీర్వదించమని వారి మొరకి నువ్వు జవాబిస్తున్నామని నమ్ముతున్నాం తండ్రి నేను. ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి మేలులతో నింపమని బిడ్డల జీవితంలో నీ గొప్ప కార్యం జరిగించామని మేము నమ్ముతూ నేను ఈ కొద్ది ప్రార్థన నీ పాదసన్ని తెచ్చుకొని త్వరలో పత్ఫలం దయచేయమని నజరుడని యేసుక్రీస్తు పుణ్యనామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరికీ ప్రైజ్ తలాడండి.